హాయ్ ఫ్రెండ్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుండి భారత్ ఆస్ట్రేలియా జట్లు తొలి టెస్టు మ్యాచ్లో తలబడుతున్నాయి. రెండో బిడ్డ జన్మించడంతో తొలి టెస్టు మ్యాచ్కు టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నారు. అతడు జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్ళలేదు, భారత్లోనే ఉండిపోయాడు. అతడు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్తాడు అనే దానిపై కాస్త క్లారిటీ వచ్చింది. తొలి టెస్టు మూడో రోజు అంటే నవంబర్ 20న అతడు భారత జట్టులో కలుస్తాడని క్రిక్ బజ్ తన కథనంలో తెలిపింది. వాస్తవానికి తొలి టెస్టు శుక్రవారం నవంబర్ 22 ప్రారంభమయ్యే రోజు నాటికే రోహిత్ జట్టులో ఉంటాడని కొన్ని నివేదికలు సూచించాయి. అతడు 2 రోజులు ఆలస్యంగా అంటే ఆదివారం జట్టులో చేరతాడని బీసీసీఐకి చెందిన అధికారులు తెలిపినట్లు చెప్పింది. ఇక డిసెంబర్ 6 నుండి 10 వరకు అలిడైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ నుండి రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. ఇక మ్యాచ్ సన్నద్ధం కోసం నవంబర్ 30, డిసెంబర్ 1న కాన్బెర్రీలోని మానుకా స్టేడియంలో 2 రోజుల పాటు జరగనున్న డే నైట్ టెస్ట్ మ్యాచ్ను రోహిత్ ఆడనున్నాడు. అతడు భారత్ ఏ జట్టు తరపున బరిలోకి దిగుతున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే పెర్త్ టెస్టుకు ఐసీసీ అంపైర్ల జాబితాను ప్రకటించింది. తొలి టెస్టుకు అన్ఫీల్డ్ అంపైర్గా ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ కెటిల్బరో, అలానే న్యూజిలాండ్కు చెందిన క్రిస్ గాఫ్నీలు వ్యవహరించనున్నారు. ఈ విషయం తెలిసిన భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కెటిల్బరో అంపైర్గా వ్యవహరించిన చాలా మ్యాచ్ల్లో భారత్ ఓడిపోవడమే ఇందుకు కారణం. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.